మెల్విన్ జోన్స్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదు బాలకృష్ణ పేర్కొన్నారు. రమణిపేట ఏపీఐఏసీ కాలనీ ఎల్ఐజీ వినాయక గుడి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో కొప్పర్తి సాయికృష్ణ సౌజన్యంతో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ను లయన్స్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. ఇటీవల స్టార్స్ కోశాధికారి కొప్పర్తి సాయికృష్ణ సుమారు 8 లక్షలు వెచ్చించి క్రీడా పరికరాలను ఓపెన్ ఎయిర్ థియేటర్ను ఏర్పాటు చేశారని అన్నారు. కాలనీ వాసులు భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎంతో ఉపయోగపడుతుందని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ సేవలకు పునరంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంగీత విభావన నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ నాయకులు చిట్నేడి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరి, ఎం విశ్వేశ్వరరావు, ఐవి ఈశ్వర్ కుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, క్లబ్ కార్యదర్శి సిహెచ్ నాగేంద్ర గాంధీ, సభ్యులు వడ్డాదిమూర్తి, నాగిని, ఓం నమ శివాయ, నాగమణి, బుద్ధరా సత్యనారాయణ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికన్నా వెళ్తే 20,000 30,000 తక్కువ అద్దులే లేవు. భోజనాలు పెట్టుకోవడానికి గొప్ప వర్షం వస్తే ఈ స్టేజ్, లేకపోతే చక్కగా ఈ ప్రాంగణం. మీ కాలనీకి నేను కూడా వచ్చేస్తాను. ఇక్కడికి నాకు ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇక్కడ చేసుకోవడానికి ఇక్కడ అద్దెకి వచ్చేస్తే కొద్దిగా చాలా రిక్రియేషన్గా ఉంటుందేమో అనిపిస్తుంది. అటువంటి స్థలం ఇది. నిజంగా చాలా పీస్ఫుల్గా, ఊరికి దగ్గర, మెయిన్ రోడ్డుకి దూరం. మెయిన్ రోడ్డు కూడా దగ్గరైనా ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా ఉంది వాతావరణం. మరి బాబ్జీ గారి స్థలంలో కట్టాలని ఐరెడ్డి సత్యనారాయణ గారు కానీ, ఈ ట్రస్టీలు మరి వడ్డాది మూర్తి గారు కానీ, వీరికి సహకరించిన పూర్తిగా కొప్పర్తి సాయికృష్ణ గారు కానీ నిజంగా అభినందనీయులు, ధన్యజీవులు కూడా. కలకాలం గుర్తుండిపోయే కార్యక్రమం బాబ్జీ గారిని మరొక కార్యక్రమం. నాకు తెలుసుండగా బాబ్జీ గారి పేరు కాకినాడ వాస్తవ్యులైనందుకు రాష్ట్రం మొత్తం తెలిసిన ఇక్కడికి వస్తే బాబ్జీ గారిని స్మరించుకునే వేదిక. సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్న నాయుడు గారు ఉన్నారంటే ప్రజోపయోగకరమైన పనులు చాలా చేస్తూ ఉంటారు. ఆయన చేసింది రెండో వాళ్ళకి తెలియదు. రోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అలాగే నమశివాయ గారి దంపతులు, వారి గురించి చెప్పక్కర్లేదు. వారు ప్రతి ఆలయాల్లోనూ కూడా ఆలయ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే మా సెక్రటరీ గాంధీ గారు, ఆయన ఈ మధ్యన కొవ్వూరులో చాలా మంచి కార్యక్రమం చేశారండి. ఒక 15 కుట్టు మిషన్లు, ఒక 25 మందికి చైర్లు, రైస్ అన్నీ పంచడం జరిగింది. ఇండివిజువల్గా ఆయన చాలా బాగా చేశారు. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మంచి ఆర్కెస్ట్రా నిర్వహించి అక్కడ చాలా ఘనంగా నిర్వహించారు ఆ కార్యక్రమం. చేస్తారు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చానండి. ఈ బిల్డింగ్ చిన్న పెంకుటిల్లు అనుకుంటాను, అంతేనండి మూర్తి గారు. చిన్న పెంకుటిల్లు ఉండేది, పాడైపోయిన పెంకుటిల్లు. లోపలికి తీసుకెళ్ళి చూపించారు. ఇక్కడ ఏదో బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని మేము చేద్దామని చెప్పేసి. ఈరోజు చూస్తే దాన్ని ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ పోలిక లేదు. నేను చూసిన బిల్డింగ్కి ఇప్పుడు వీళ్ళు కట్టిన బిల్డింగ్కి ఇంత అద్భుతమైన వాళ్ళ బిల్డింగ్ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ గురించి స్టార్స్ క్లబ్ వాళ్ళు కట్టడం అనేది నిజంగా అది ఆ క్లబ్లో ప్రతి ఒక్క మెంబరు యొక్క కష్టార్జితం అండ్ శ్రమ, ఫండ్స్ పోగు చేయడం, కట్టడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అలా వేసుకుని ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు అది కట్టడమే కాకుండా ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి స్టేజ్ కట్టడం, ఈ స్టేజ్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా మావి కావు కాలనీ వాళ్ళని చెప్పడం నిజంగానే వాళ్ళ యొక్క మంచి మనసుకు ఉదాహరణ అండి. ఈ కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా జిల్లాలో 80 క్లబ్బులు ఉంటే కొన్ని క్లబ్బులు చాలా బాగా చేస్తూ మంచి గుర్తింపుతో ఉంటాయి. అలాంటి క్లబ్లో ఒకటి స్టార్స్. అలాగే స్టార్స్ అని చెప్పగానే మాకు గుర్తొచ్చేది వెంటనే మూర్తి గారు, నాగిని మేడం. కోర్స్ ఇప్పుడైతే వాళ్ళు ఫాలో అవుతూ చాలామంది మెంబర్స్ వస్తున్నారు. ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు కానీ, గాంధీ గారు సెక్రటరీ గారు కానీ, ట్రెజరర్ సాయికృష్ణ గారు కానీ నిజంగా చాలా వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. స్టార్స్ అంటే మా అందరికీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు వాళ్ళతో పాటు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి క్లబ్ కింద రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కాలనీ వాసులు చాలా అదృష్టవంతులండి. శ్రీ కొప్పర్తి సాయికృష్ణ గారు ధర్మపత్ని శ్రీమతి లేట్ సుధారాణి గారి జ్ఞాపకార్థం ఏపీఐఏసీ కాలనీలో గల పార్కు నందు ఓపెన్ ఆడిటోరియం, ఈ ఆడిటోరియం గౌరవ సాయికృష్ణ గారు నిర్మించారు. దానికి సుమారు 2 లక్షల ఖర్చుతో నిర్మించిన ఆయన సహృదయకు
హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు చేసే కరకర ధ్వనులు మొత్తం మీ ఏపీఐసిసి కాలనీ అంతా ప్రతిధ్వనించాలి. ఒక్కసారి రావాలి.